జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి మెగా బూస్ట్నిచ్చాయి. వరుసగా రెండో బైపోల్లో అఖండ విజయంతో తమకు తిరుగులేదని నిరూపించింది. అంచనాలను తలకిందులు చేస్తూ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. సర్వే సంస్థలు టఫ్ ఫైట్ అన్నప్పటికీ ఏకంగా 24,729 ఓట్ల బంపర్ మెజారిటీ దక్కింది. జూబ్లీహిల్స్ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ కావటం విశేషం. కాంగ్రెస్ గెలిస్తే బుల్డోజర్లు వస్తాయన్న బీఆర్ఎస్ ప్రచారాన్ని ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని ఈ ఫలితంతో తేలిపోయింది. ఇక జూబ్లీహిల్స్ గెలుపుకు దారితీసిన ఫ్యాక్టర్స్ ఏంటి? ఆ ఫ్యాక్టర్స్ జీహెచ్ఎంసీలో ఎంతవరకు పనిచేస్తున్నాయి తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ లో వార్ వన్సే సిటీ సెంటర్లో రెపరెపలాడిన కాంగ్రెస్ రికార్డు మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం. ఎస్, అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచారు. కానీ సర్వే సంస్థలు చెప్పినట్టుగా టఫ్ ఫైట్ మాత్రం లేదు. కొద్దిపాటి ఓట్ల శాతం తేడాతో నవీన్ యాదవ్ గెలుస్తాడని సర్వేలు అంచనా వేశాయి. కానీ ఊహించని విధంగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 24,729 ఓట్ల మెజార్టీ వచ్చింది. వాస్తవానికి ఇంత మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఊహించి ఉండరు. అందుకు భిన్నంగా నవీన్ యాదవ్ కు బంపర్ మెజార్టీ వచ్చిందని చెప్పాలి. అందుకు ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కానీ వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ గెలుపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి బిగ్ బూస్ట్ అని మాత్రం ఘంటాపథంగా చెప్పొచ్చు. మొన్న కంటోన్మెంట్, నేడు జూబ్లీహిల్స్. బీఆర్ఎస్ కు వర్కౌట్ కాని సెంటిమెంట్ అస్త్రం. డిపాజిట్లు కోల్పోయిన కమలం పార్టీ రికార్డులను తిరగరాసిన నవీన్ యాదవ్. ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా. ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూత రాజకీయాలు చేస్తుండే, నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండో బైపోల్ ఎన్నిక ఇది. మొదటిది కంటోన్మెంట్. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన లాస్యా నందిత యాక్సిడెంట్లు అకాల మరణం చెందారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం వర్కౌట్ కాలేదని క్లియర్ గా చెప్పొచ్చు. ఇక అప్పుడు ఇప్పుడు కమలం పార్టీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో నవీన్ యాదవ్ గెలవడమే కాకుండా రికార్డులను తిరగరాశారు. 2023లో బీఆర్ఎస్ కు వచ్చిన మెజార్టీని కాంగ్రెస్ దాటింది. 2023లో మాగంటి గోపీనాథ్ కు 16,337 ఓట్లు మెజార్టీ వచ్చింది. జూబ్లీహిల్స్ చరిత్రలో 2009లోనే అత్యధికంగా 21,741 ఓట్ల మెజార్టీ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ఫిగర్ మారింది. బైపోల్స్ విక్టరీలతో ప్రభుత్వంపై బాధ్యత పెరిగిందా? సర్కార్పై వ్యతిరేకత అన్నది వాస్తవం కాదా? లోకల్ ఫైట్ లోనూ ఇదే రిపీట్ అవుద్దా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమ పాలనకు రెఫరెండం అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారానికి పబ్లిక్ ఆమోదముద్ర వేశారు. విపక్షాల విమర్శలను పట్టించుకోలేదు, ఆరోపణలను పక్కన పెట్టేశారు. సింపతి రాగాన్ని అసలు ఆలకించలేదు. స్థానికుడైన నవీన్ యాదవ్ కి జై కొట్టారు. వరుస బైపోల్స్ విక్టరీలతో ప్రభుత్వంపై ప్రజలు మరింత బాధ్యతను పెంచారని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే వ్యతిరేకత ఏర్పడిందన్న బీఆర్ఎస్ ప్రచారం అంతా ఫేక్ అని మొన్న కంటోన్మెంట్, ఇవాళ జూబ్లీహిల్స్ ఫలితాలతో తేలిపోయింది. త్వరలోనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లనుంది. ఈ గెలుపు ప్రభావం తప్పకుండా ఆ ఎన్నికలపై పడుతుంది. అంతేకాదు నెక్స్ట్ ఇయర్ జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ కోర్ సిటీలో ఉన్న నగర ఓటర్లు ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో గ్రిప్ లేదన్న ప్రచారానికి కూడా ఎండ్ కార్డ్ పడినట్టుగానే భావిస్తున్నారు రాజకీయ పండితులు. ఇది త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి కాంగ్రెస్ పాలన, మరొకటి నవీన్ యాదవ్ కున్న పాజిటివ్ ఇమేజ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం నవీన్ యాదవ్ కు ఉందని చెప్పాలి. ఎందుకంటే గెలుపోటములకు అతీతంగా ప్రజాసేవలోని నిమగ్నమై ఉన్నాడు నవీన్ యాదవ్. నియోజకవర్గంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పిలిస్తే పలుకుతాడు అనే పేరుంది నవీన్ యాదవ్ కు. ఇవన్నీ కూడా అతని గెలుపులో కీలక పాత్ర పోషించాయని చెప్పాలి. అంతేకాదు ఈ గెలుపు ఎన్నో అవమానాలను పటాపంచలు చేసిందని చెప్పొచ్చు.
ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే బార్డర్ మెజారిటీతో బయటపడేవాడు. కానీ నవీన్ యాదవ్ కు రికార్డు మెజారిటీ వచ్చిందంటే ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని అర్థం చేసుకోవాలి. వ్యతిరేకత అనేది ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో చేసిన ప్రచారంగా తేలిపోయింది. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారాయి. విజయంపై ధీమా ఉన్న మెజార్టీపై సందిగ్ధం ఉండేది. కానీ ఈ ఫలితాలు రేవంత్ రెడ్డికి భారీ ఊరటనిచ్చాయి. జూబ్లీహిల్స్ ఫలితాలు కొంచెం అటు ఇటుగా వచ్చి ఉంటే సీఎం పదవికి ముప్పు తప్పదనేలా బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అవన్నీ పటాపంచలయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డిని కేవలం రాష్ట్ర నేతగా మాత్రమే కాకుండా అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టగల నాయకుడని చూపించే అవకాశం ఉంది. ఈ బైపోల్ క్యాంపెయిన్ లోనూ సీఎం రేవంత్ రెడ్డి అంతా తానై నడిపించారు. క్యాంపెయిన్ నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు పకడ్బందీగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. ఈ గెలుపుతో సీఎం రేవంత్ రెడ్డి తన పట్టును మరోసారి చాటుకున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో వాక్ స్వాతంత్ర్యం చాలా ఎక్కువ. అందుకే నేతలు ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడతారు. కానీ ఎన్నికలు వచ్చేసరికి తామంతా ఒకటినని నిరూపించారు. బూత్ల వారీగా ఎమ్మెల్యేలు, డివిజన్ల వారీగా మంత్రులు బాధ్యతలు తీసుకున్నారు. ప్రచారాన్ని తమ భుజాలపై వేసుకున్నారు. అంతా కలిసి కోఆర్డినేషన్ మిస్ కాకుండా పనిచేసి అద్భుత విజయాన్ని పార్టీకి అందించారు. మరోవైపు హైడ్రాపై బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. జూబ్లీహిల్స్ విజయం రేవంత్ కు ఒక ఊరట కంటే ఎక్కువ. అది పార్టీలో యూనిటీకి నిదర్శనంగా చెప్పొచ్చు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ఆయన మరింత ధైర్యంగా అడుగులు వేయడానికి ఈ ఫలితం పునాది అయ్యే అవకాశం ఉంటుందన్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. 2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఖైరతాబాద్ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పాటైంది. అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వరుసగా మాగంటి గోపీనాథ్ అక్కడ గెలుస్తూ వచ్చారు. ఆయన అకాల మరణంతో వచ్చిన ఈ బైపోల్ను కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చాలా సీరియస్ గా తీసుకుంది. పక్కా స్ట్రాటజీతో ముందుకెళ్లింది. మళ్లీ ఆ సీటులో ఇన్నాళ్లకు కాంగ్రెస్ జెండా రెపరెపలాడేలా చేశారు. అందుకే ఈ విజయం కాంగ్రెస్ కు ఓ జ్ఞాపకమని చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరింత ఊపు తెచ్చింది. 2 ఏళ్లలో 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను రేవంత్ ఒంటి చేత్తో గెలిపించారు. ఇది కేవలం ఒక ఉప ఎన్నిక గెలుపు కాదు, రేవంత్ రెడ్డి పరిపాలనకు ప్రజలు ఇచ్చిన బలమైన రిపోర్ట్ కార్డ్. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి ప్రచారం చేయని విధంగా కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు చేసి ప్రజలను మెప్పించి ఒప్పించి సీటును దక్కించుకున్నారు. పట్టు లేని చోట పట్టుబట్టిన కాంగ్రెస్. విక్టరీ వెనుక సీఎం రేవంత్ మాస్టర్ స్ట్రోక్. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీకి అస్సలు పట్టులేని కోర్ సిటీ సెగ్మెంట్. గత 2 సార్లు గులాబీ పార్టీకే జై కొట్టిన నియోజకవర్గం. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పుడు గెలుపుపై హస్తం పార్టీలో పెద్దగా ఆశలు కూడా లేవు. కానీ ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. కథ మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకున్నారు. విజయాన్ని ముద్దాడేలా చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ముఖ్యమంత్రిని కూడా కేర్ చేయని ఎమ్మెల్యేలు కొందరున్నారు. అలాంటి వారందరి నోళ్లు ఈ ఎన్నిక ఫలితం మూతపడేలా చేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి పదవి కొట్లాడి తెచ్చుకున్నది కాదని, కష్టపడి తెచ్చుకున్నదని రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో నిరూపించుకున్నారు. అందుకే జూబ్లీహిల్స్ విజయం వెనుక రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ వ్యూహముందని చెప్పటంలో నో డౌట్. జూబ్లీహిల్స్ వంటి కీలకమైన బీఆర్ఎస్ కంచుకోటగా భావించిన స్థానంలో రికార్డ్ మెజార్టీతో గెలవటం కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు భారీ నైతిక స్థైర్యాన్నిచ్చినట్లయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్ ఉత్సాహం చాలా ముఖ్యం. ఈ జోష్తో కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. ఇది బూత్ స్థాయి మేనేజ్మెంట్ ను బలోపేతం చేస్తుంది. హైదరాబాద్ కోర్ సిటీలో కాంగ్రెస్ కు పట్టు లేదన్న అపవాదును ఈ విజయం చెరిపేసింది. ఇది జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు బలంగా మారింది. హైదరాబాద్ నగర ఓటర్లు మార్పును ఆమోదించారని, కాంగ్రెస్ హామీలను విశ్వసించారని ఈ విక్టరీ చెప్తోంది. జీహెచ్ఎంసీ డివిజన్లలో కూడా కాంగ్రెస్ ఇదే సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. హైదరాబాద్ ను తమ కంచుకోటగా భావించిన బీఆర్ఎస్ కు ఈ ఫలితం పెద్ద షాక్.
వరుసగా 2 ఉప ఎన్నికల్లో ఓడిపోవటం, ముఖ్యంగా కోర్ సిటీలో ఓడిపోవటం బీఆర్ఎస్ శ్రేణుల్లో నిరాశ నింపింది. రాబోయే స్థానిక ఎన్నికల్లో సెంటిమెంటును పక్కన పెట్టి బలమైన స్థానిక అభ్యర్థులను బరిలోకి దించాల్సిన ఒత్తిడి పెరుగుతుంది. ఇక జూబ్లీహిల్స్ విజయం కేవలం ఆ ఒక్క సీటుకే పరిమితం కాదు, ఇది జీహెచ్ఎంసీ ఎన్నికలకు మంచి బూస్ట్ ఇస్తుంది. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని పట్టు లేదన్న వాదనను బద్దలు కొట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తి మద్దతుందని నిరూపించింది. వాస్తవానికి కాంగ్రెస్ కంటే ముందే బీఆర్ఎస్ ప్రచార పర్వంలోకి దిగింది. ముందుగానే క్యాండిడేట్ ను ప్రకటించింది. అప్పటి నుంచి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా క్యాంపెయిన్ చేసింది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనే ముద్ర క్రియేట్ చేయాలని బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాతో పాటు ప్రచారంలోనూ గట్టిగా చెప్పుకొచ్చారు. అదే టైంలో సెంటిమెంట్ కార్డ్ వాడుతున్నారు. హైడ్రాను బోజీగా చూపించి భయపెట్టే ప్రయత్నం చేశారు. అలా డ్యామేజ్ చేస్తున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఇక అక్కడ్నుంచి గ్రౌండ్ లో రియాలిటీ మారిపోయింది. గులాబీ పార్టీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తుందని తెలిసిన రేవంత్ రెడ్డి దానికి విరుగుడుగా సామాజిక సమీకరణాలను తెరపైకి తెచ్చారు. నియోజకవర్గంలో బీసీ ఓట్లు అధికంగా ఉన్నందున బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించారు. ఓడిపోయినా గెలిచినా నియోజకవర్గాన్ని విడిచిపోనని హామీ ఇచ్చిన నవీన్ కు ఉన్న పాజిటివ్ ఇమేజ్ ను వాడారు. మజ్లిస్ మద్దతుపై ఆధారపడకుండా అత్యంత వ్యూహాత్మకంగా అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవటం, ముస్లింలకు శ్మశాన వాటిక హామీ ఇవ్వటం ద్వారా బీఆర్ఎస్ కు పడే మైనార్టీ ఓటు బ్యాంకును చీల్చిపడేశారు. కాంగ్రెస్ కు పడని ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు రేవంత్ రెడ్డి ప్రత్యేక వ్యూహాలను అమలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు హామీ ఇవ్వటంతో పాటు కమ్మ ఓటర్లతో ప్రత్యేక మీటింగ్లు నిర్వహించి వారి మద్దతు కూడగట్టారు. జూబ్లీహిల్స్ లో సినీ కార్మికుల ఓట్లు అధికంగా ఉన్నందున వారితో సమావేశం ఏర్పాటు చేసి 10 కోట్లు ప్రకటించారు. టికెట్ రేట్ల పెంపులో 20% వాటా ఇస్తామని ప్రకటించి ఆ వర్గాన్ని కూడా బలంగా కనెక్ట్ చేసుకున్నారు. మాగంటి గోపీనాథ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, సునీతకు పడే సానుభూతి ఓట్ను బ్రేక్ చేయటానికి రేవంత్ రెడ్డి పదునైన వాదనలను జనంలోకి తీసుకెళ్లారు. గతంలో కేసీఆర్, పీజేఆర్ కుటుంబాన్ని ఎలా మోసం చేశారో ఉదాహరణలతో వివరించి మాగంటి కుటుంబానికి సానుభూతి దక్కకుండా గండికొట్టారు. మాగంటి మరణంపై ఉన్న లీగల్ అంశాలు, సునీతపై కేసుల విషయాన్ని పదే పదే ప్రస్తావించి ఆమెకు సానుభూతి రాకుండా చేయగలిగారు. ఇంటి ఆడబిడ్డనే కేటీఆర్ పట్టించుకోలేదంటే సునీతను మాత్రం ఏం పట్టించుకుంటారని ప్రశ్నిస్తూ కవిత అంశాన్ని తెరపైకి తెచ్చి బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టారు. కేవలం ప్రచారం మాత్రమే కాదు, పోల్ మేనేజ్మెంట్ విషయంలో రేవంత్ ఏమాత్రం రాజీ పడలేదు. సీనియర్ నేతలు, జూనియర్ మంత్రులకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించి టార్గెట్ ఫిక్స్ చేశారు. అంతా కలిసి కోఆర్డినేషన్ మిస్ కాకుండా పనిచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ మరోసారి పనిచేయలేదని స్పష్టమవుతోంది. సెంటిమెంట్ కంటే మరో 3 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండనుండడంతో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించినా ప్రయోజనం ఏమీ లేదని ఓటర్లు భావించినట్లు కనబడుతుంది. ప్రతిపక్షంలో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం కష్టం. అదే అధికార పార్టీ గెలిస్తే కొంత నిధులు నియోజకవర్గానికి ప్రభుత్వం కేటాయించే ఛాన్స్ ఉంటుందన్న ఆలోచన కూడా ప్రజలను కాంగ్రెస్ వైపు మళ్లించాయనే చెప్పాలి. ఇప్పుడు బీఆర్ఎస్ కు ఓటేసినా అది వృధాయేనని భావించి ఎక్కువ మంది ప్రజలు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ వైపు నిలిచారు. ఇదే జోష్తో కాంగ్రెస్ క్యాడర్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతుంది.